పాలమూరు బిడ్డ నల్లమల్ల పులి అని గొప్పలు చెప్పుకునే రేవంత్కు 30 నెలల తర్వాత పాలమూరు గుర్తుకొచ్చిందా అని విమర్శించారు జైపాల్ యాదవ్. గాలి మోటార్లపైన తిరుగుతే కింద ఉన్న ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి ఏ విధంగా తెలుస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, అందుకే అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 4-5 తేదీల్లో పాత పాలమూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఆయన భూమి మీద పోకుండా ఆకాశంలో వెళ్ళిండు. ఏరియల్ సర్వే చేస్తే ప్రజల పరిస్థితులు, బాగోగులు, అక్కడ సమస్యలు, కష్టాలు, సాగునీటి సమస్యలు ఏ విధంగా నీకు అర్థమవుతాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, నల్లమల పులి అని ఆయన గొప్పలు ఆయన చెప్పుకుంటాడు. పాలమూరు బిడ్డవైతే 30 నెలల తర్వాత నీకు పాలమూరు ప్రాజెక్టులు గుర్తొచ్చాయని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు అనుకోకుండా ఊహించని విధంగా ఒక ఉన్నతమైన పదవి వచ్చింది. ఆ పదవిని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా మాట్లాడాలి, భాష ఏ విధంగా ఉండాలి, ప్రజల మనస్సును ఏ విధంగా గెలవాలి అని నీకు అర్థం కావడం లేదు. ఆయన ఉన్నతమైన భాషలో మాట్లాడతలేడు, అహంకారంగా మాట్లాడుతున్నాడు. నీ అహంకారమే నేను దెబ్బతీస్తుంది తప్పకుండా. ఆయన ఏమనుకుంటున్నాడంటే వాపును చూసి బల్బ్ అనుకుంటున్నాడు. అది వాపే, బలపైతే కాదు. ఏదో నేను బలవంతుని, అధికారం ఉంది, అహంకారంతో మాట్లాడి ఇతరులు చిన్నతనం చేసి ఆ విధంగా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు. గౌరవంగా మాట్లాడకపోతే నువ్వే అగౌరవపడతావు.